మనము ప్రీవియస్ సెషన్స్ లో డెఫినేషన్స్ చూస్తున్నామండి. రైట్. మాన్యువల్ టెస్టింగ్ లో వేరియస్ డెఫినేషన్స్ లో మనం చూసింది ఏంటి అంటే స్మోక్ టెస్టింగ్ చూసాము, శానిటీ టెస్టింగ్ చూసాము, రీటెస్టింగ్ చూసాము అండ్ రెగ్యులేషన్ టెస్టింగ్ చూసాము. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ రోజు కొన్ని డెఫినేషన్స్ అండ్ నెక్స్ట్ సెషన్ లో కొన్ని డెఫినేషన్స్ చూసేసిన తర్వాత హై లెవెల్ రియల్ వరల్డ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా కూడా ఒక సెషన్ లో చూద్దాం. పర్ఫెక్ట్. అండ్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ డెఫినేషన్ వచ్చేసరికి ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్ అండి. ఏంటి ఆల్ఫా అండ్ బీటా టెస్టింగ్ అంటే కూడా ఈ రెండిటిని కూడా మనకి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనే అంటారు. ఈ రెండు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇట్ సెల్ఫ్. అంటే కస్టమర్ దగ్గర కస్టమర్ కోసం చేసే టైప్ ఆఫ్ టెస్టింగ్ ని యూజర్ యాక్సెప్టెన్స్ అంటే మనం అంతా అయిపోయింది అని కస్టమర్ కి ఇచ్చినప్పుడు అతను పనిచేస్తుందా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకునేదాన్ని ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో రెండు టైప్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్. ఈ ఆల్ఫా టెస్టింగ్ వచ్చేసరికి ఏంటి అంటే గనక మన కంపెనీలో టెస్ట్ ఇంజనీర్స్, మన కంపెనీలో పనిచేసే టెస్టర్లు కస్టమర్ ముందర ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అ కస్టమర్ ఆ అప్లికేషన్ డెవలప్ చేసింది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేసేదాన్ని ఆల్ఫా టెస్టింగ్ అవుతుంది అనమాట. అంటే అక్కడ కస్టమర్ సైట్ కి వెళ్ళాం అంటే మన కంపెనీలోనే కస్టమర్ కి వీడియో కాల్ షేరింగ్ లో కానీ లేకపోతే కస్టమర్ ఎక్కడికి విజిట్ చేస్తే ఆ ప్రెజెన్స్ లో కానీ వాళ్ళ ముంగట మనం ఆ టెస్ట్ కేసెస్ చెక్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం కొన్ని సెపరేట్ టెస్ట్ కేసెస్ ని. సో దాన్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. ఈ ఆల్ఫా టెస్టింగ్ లో ఉండే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సడన్ గా ఏదన్నా ఒక చిన్న ఫీచర్ పనిచేయలేదు అనుకోండి, పక్కనే మన డెవలపర్లు ఉంటారు కాబట్టి మన కంపెనీలో ఇమీడియట్లీ అలా ఫిక్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి బీటా టెస్టింగ్ అంటే ఏంది అంటే ఈ బీటా టెస్టింగ్ నే చాలా మంది ఐదర్ బీటా టెస్టింగ్ అని పిలుస్తారు, లేకపోతే దీన్నే థర్డ్ పార్టీ టెస్టింగ్ అని చెప్పేసి అని అంటారండి. ఈ థర్డ్ పార్టీ టెస్టింగ్ అన్నా లేదా బీటా టెస్టింగ్ అన్నా వన్ అండ్ ద సేమ్. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే బీటా టెస్టింగ్ లో కస్టమర్ కనుక అంటే ఇప్పుడు కస్టమర్ వాళ్ళ కంపెనీలో ఎవరో ఒకళ్ళు మనం డెవలప్ చేసిన అప్లికేషన్ పనిచేస్తుందా లేదా అన్నది వాళ్ళ సైడ్ నుంచి చెక్ చేస్తే అది బీటా టెస్టింగ్ అవుతుంది. అదే థర్డ్ పార్టీ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అందరం IBM కి వర్క్ చేస్తున్నామండి. డిస్నీ అన్న వాళ్ళకి మనము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఇచ్చాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే సురేంద్ర అన్న ఒక టెస్టర్ దగ్గరికి వచ్చి థర్డ్ పార్టీ టెస్టర్ దగ్గరికి, అంటే నేను ఒక ఫ్రీలాన్సర్ని, నా దగ్గరికి వచ్చి సురేంద్ర ఈ IBM నాకు ఈ వెబ్సైట్ ని డెవలప్ చేసింది, ఇది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా UAT చెక్ చేసి ఇయ్యని నన్ను అడిగారు అనుకో, నాకు ఆ అప్లికేషన్ కి ఆ కంపెనీకి సంబంధం లేదు, నేను ఒక థర్డ్ పర్సన్ ని, బట్ స్టిల్ ఐఎమ్ చెకింగ్ దట్, దాన్ని మనం థర్డ్ పార్టీ టెస్టింగ్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో బాటమ్ లైన్ ఒకటే గుర్తయింది అంటే ఆల్ఫా టెస్టింగ్ అయినా బీటా టెస్టింగ్ అయినా రెండు ఒకటే అల్టిమేట్ లెవెల్లో అప్లికేషన్ కస్టమర్ ప్రెజెన్స్ లో పనిచేస్తుందా లేదా అన్నది. ఆల్ఫా అంటే మన దగ్గర చెక్ చేసుకుంటాము, బీటా అంటే కస్టమర్ దగ్గర చెక్ చేస్తాము ఇది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు UAT యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తామన్న ఒక పాయింట్ రైస్ చేశాను నేను. ఈ టెస్ట్ కేసులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఈ టెస్ట్ కేసులు ఎలా నడుస్తుంది అంటే దీనికి ఒక పాయింట్ ఏంటి అంటేనండి, యూజువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ దట్ యు ఆర్ వర్కింగ్. ఏ కంపెనీ అయితే మనం పనిచేస్తున్నామో దానికి వాళ్ళు సెట్ చేసే రూల్స్ ప్రకారం చేంజ్ అవుతా ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ లో ఏం జరుగుతుంది అంటే మన టెస్టింగ్ టీమే, ఓకే, మన యొక్క టెస్టింగ్ టీమే కస్టమర్ కంటూ UAT టెస్ట్ కేసెస్ అన్నవి సెపరేట్లీ క్రియేట్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మీ యొక్క ఫంక్షనల్ లెవెల్లో ఇన్ డెప్త్ మీరు రాసే టెస్ట్ కేసులు, పాజిటివ్ టెస్ట్ కేసులు, నెగిటివ్ టెస్ట్ కేసులు ఇన్ని మనం రాస్తాం కదా, కస్టమర్ కి ఇచ్చే UAT టెస్ట్ కేసెస్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్, డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఎలా పనిచేస్తుంది అనేది డీటెయిల్ స్టెప్స్ రాసిస్తే సరిపోతుంది అనమాట. UAT టెస్ట్ కేస్ కి మళ్ళీ ఆర్గనైజేషన్ లెవెల్ టెంప్లెట్స్ ఉంటాయి, దాని నుంచి చేసుకుంటా వెళ్ళాలి. సో బాటమ్ లైన్ వచ్చేసరికి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో ఆల్ఫా టెస్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బీటా టెస్టింగ్ అన్నది వస్తుందండి. అండ్ స్టాటిక్ టెస్టింగ్ ఇదేంటి అంటేనండి అప్లికేషన్ అంటూ మనం ఏమీ చెయ్యక్కర్లేకుండా, టెస్ట్ చెయ్యకుండా, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటేనండి ఇగో ఇప్పుడు ఇదే లాగిన్ స్క్రీన్ అనుకోండి,
ఓకే, సో ఈ అప్లికేషన్ లో ఇది లాగిన్ స్క్రీన్ అనుకోండి. ఈ లాగిన్ స్క్రీన్ మన ముంగట ఉన్నప్పుడు ఈ యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్, లాగిన్ బటన్ ఎలా డిస్ప్లే చేసి ఉంచారు, ఎలా అలైన్ అయి ఉన్నాయి మన అప్లికేషన్ మీద అన్నది మనం చెక్ చేస్తాం అన్నమాట. ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ లో అండి? ఈ స్టాటిక్ టెస్టింగ్ లో. ఫంక్షనాలిటీని మనం చెక్ చేయం, ఆ యూజర్ ఇంటర్ఫేస్ అన్నది కరెక్ట్ గా అలైన్ అవుతుందా లేదా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ, కోడింగ్ రివ్యూస్ కానీ, ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ అన్నిటిని కూడా మనం చెక్ చేసుకుంటా వచ్చేదాన్ని మనం ఏమంటాము అంటే స్టాటిక్ టెస్టింగ్ అంటాం. ఈ స్టాటిక్ టెస్టింగ్ లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, కోడ్ రివ్యూ కానీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మన దగ్గర ఉంటాయండి. వేరాజ్ డైనమిక్ టెస్టింగ్ అన్న కాన్సెప్ట్కి వస్తే ఏంటి అంటే దానికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఫంక్షనాలిటీ లెవెల్లో మొత్తం అప్లికేషన్ ఫంక్షనాలిటీ అంతా కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అన్నది మనం చెక్ చేసుకునే దాన్ని ఈ డైనమిక్ టెస్టింగ్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఓకే, దట్స్ ఫైన్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టలేషన్ టెస్టింగ్. సో ఆ పేరే చెప్తుందండి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ టెస్టింగ్ in which one will install the application into the environment by following the guidelines given in the deployment document. మనకి డిప్లాయ్మెంట్ కంటూ ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, అందులో డీటెయిల్డ్ స్టెప్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం మనం ఆ స్టెప్స్ ఫాలో అవుతా మన యొక్క అప్లికేషన్ ని మనం ఎఫెక్టివ్ వేలో టెస్ట్ ఇన్స్టాలేషన్ అవుతుందా లేదా అన్నది చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆ గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేకపోతే, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఎట్లాగా అంటే ఇప్పుడు మన రన్నింగ్ నోట్స్ లోకి మీరు చూసుకుంటున్నప్పుడు ఒక టెస్ట్ కేస్ రాయడానికి ఒక స్టెప్స్ చెప్పుకుంటా వచ్చాను నేను మీకు. నేను ఇచ్చిన స్టెప్స్ ప్రకారం మీరు టెస్ట్ కేసెస్ రాయగలిగితే గుడ్ ఎనఫ్, కరెక్ట్ గా ఉన్నట్టు డాక్యుమెంట్. నేను ఫస్ట్ స్టెప్ అని తీసుకెళ్లి లాస్ట్ స్టెప్ లో లాస్ట్ తీసుకొచ్చి సెకండ్ ఇలా ఆర్డర్ చేంజ్ చేశాను అనుకో, మీకు అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం ప్రాపర్లీ రాయలేము కాబట్టి ఆ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఇక్కడ చేసుకుంటాం అన్నమాట. ఇన్స్టలేషన్ కంటూ ఒక డాక్యుమెంట్ ఉంటది, ఆ డాక్యుమెంట్ లో ఉన్న స్టెప్స్ ప్రకారం మనం ప్రాపర్ గా ఇన్స్టాల్ చేస్తే గుడ్, లేకుంటే అది ఇష్యూస్ ఉన్నాయన్నది కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ దెన్ కంపాటబిలిటీ టెస్టింగ్. ఓకే, సో అదేం చెప్తుంది అంటే కనుక, see here we have to install the application into multiple number of environments with different combinations, and మన యొక్క అప్లికేషన్ ఆ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మీద కానీ లేకపోతే కాంపోనెంట్స్ మీద కానీ మన యొక్క అప్లికేషన్ ప్రాపర్ గా పనిచేస్తుందా లేదా కంపాటబిలిటీ చెక్ మాట. దాన్ని మనము కంపాటబిలిటీ టెస్టింగ్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, ఇప్పుడు నేను ఆన్లైన్ లో జస్ట్ ఏం చేశాను అంటే ఒక స్క్రీన్ గార్డ్ ఆర్డర్ చేశానండి మొబైల్ది. ఓకే, వచ్చిన తర్వాత ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేయక ముందర కంపాటబిలిటీ చెక్ చేసుకుంటా. అంటే ఎట్లాగా నా మొబైల్ మీద పైన నేను అట్లా పెట్టుకుని ఇది కరెక్ట్ గా నా స్క్రీన్ కి ఫిట్ అవుతుందా లేదా, ఇది డైమెన్షన్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా, పైకి వెళ్ళిపోయిందా ఇలా సైడ్ కి వెళ్ళిపోయిందా, ఇవన్నీ కంపాటబిలిటీ చెక్ చేసుకుని అది ఫిట్ అయితేనే నేను నెక్స్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను, లేకుంటే చేయను. ఆ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ని కంపాటబిలిటీ టెస్టింగ్ అంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. ఒక స్క్రీన్ గార్డ్ ఆర్డర్ పెట్టి ఏ ఫోన్ మీద కరెక్ట్ గా పనిచేస్తుంది, ఏ దాని మీద అప్రోప్రియేట్ డైమెన్షన్స్ ఫిట్ అవుతున్నాయి, ఈ కైండ్ ఆఫ్ చెకింగ్ అంతా చేసుకునేదాన్ని కంపాటబిలిటీ టెస్టింగ్ అంటాం. గుడ్స్. అండ్ దెన్ నెక్స్ట్ టెస్టింగ్ వచ్చేసరికి మంకీ టెస్టింగ్ అండి. సో జనరల్ గా ఒక మంకీ ఒక చెట్టు మీద బ్రాంచెస్ మీద నుంచి బ్రాంచెస్ కి ఎలాగైతే ర్యాండమ్లీ జంప్ చేస్తా ఉంటుందో, ఇది కూడా one will perform some abnormal actions intentionally or wantedly in order to check the application stability. సో దీనికి మనం ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటేనండి, ఓకే 1 second, దీనికి ఎగ్జాంపుల్ how are we going to conclude it means. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మన యొక్క వెబ్సైట్ హోమ్ స్క్రీన్ ఓపెన్ చేశానండి. సో ఇప్పుడు అది ఎట్లాగైతే ర్యాండమ్లీ జంప్ చేస్తుందో ఇట్లాగా లాగిన్ బటన్ కొట్టి లోడ్ అయ్యే లోపు ఇంకొక బటన్ కొడితే ఏమవుతుంది, ఇది వచ్చే లోపు ఇంకో దాన్ని కొట్టడం, ఆర్ ఎల్స్ బిజినెస్ కొట్టి వచ్చేటప్పుడు ఇంకో లోపల, అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వకుండా రెండొక యాక్షన్ పర్ఫామ్ చేస్తే మీ అప్లికేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అని చెక్ చేసేదాన్ని ఈ మంకీ టెస్టింగ్ అని చెప్పేసి అని అంటారన్నమాట. ఓకే, అండ్ దెన్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్.
సో ఇదేంది అంటే కనుక ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ డొమైన్ మీద మంచి నాలెడ్జ్ ఉందండి. నాకు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ డొమైన్ మీద మంచి నాలెడ్జ్ ఉన్నదో అప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ని పట్టుకుని ఒక కొత్త అప్లికేషన్ నాకేమీ తెలియదు, బట్ నేను దాని మీద అలా నావిగేట్ అవుతా, ఎక్స్ప్లోర్ చేసుకుంటా, అర్థం చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటాం. అంటే మనకి సబ్జెక్ట్ తెలుసు, యాక్చువల్ కాన్సెప్ట్ తెలుసు, ఇప్పుడు డెవలప్మెంట్ది తెలియదు, బట్ స్టిల్ మనం ఏం చేస్తాము అంటే మనకున్న నాలెడ్జ్ ని అర్థం చేసుకుని వీళ్ళు ఏం చేశారు, ఇది ఎలా పనిచేస్తుంది అని చెక్ చేసేదాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే నాకు కార్ డ్రైవింగ్ వచ్చు. సో మేబీ నాకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ డ్రైవింగ్ వచ్చండి నాకు. ఓకే, నాకు ఈ ఉన్న ఐడియాని ఆటోమేటిక్ కార్ నా ముంగటకు ఉన్నప్పుడు ఆ ఉన్న ఐడియాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటా ఇది ఎలా పనిచేస్తుంది, ఈ కార్ ప్రాపర్లీ నేను డ్రైవ్ చేయగలుగుతున్నానా లేదా అన్నది చెక్ చేసుకునే దాన్ని మనం ఏమంటాము అంటే కనుక ఎక్స్ప్లోరేటరీ. నాకు కొంత నాలెడ్జ్ ఉంది కార్ డ్రైవింగ్ మీద, ఆ నాలెడ్జ్ ని తీసుకొచ్చి ఈ కొత్త రకమైన కార్ మీద నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామాట. నా నాలెడ్జ్ ని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా అక్కడ కొన్ని తెలియని ఆప్షన్స్ ఉంటే దాన్ని నేను చదివి అర్థం చేసుకునే దాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అని చెప్పేసి అని అంటామాట. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటి అంటే యూజబిలిటీ టెస్టింగ్. సో జనరల్ గా ఇక్కడ యూజబిలిటీ టెస్టింగ్ అన్నది ఏంటి అంటే మీ యొక్క అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉన్నది. ఇందాక ఆల్రెడీ అది స్టాటిక్ టెస్టింగ్ లో చెప్పుకున్నాము. అఫ్ కోర్స్ స్టాటిక్ టెస్టింగ్ లో యూజబిలిటీతో పాటు కోడ్ రివ్యూస్ అని, డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకుంటాం. కానీ యూజబిలిటీ టెస్టింగ్ అన్నది అల్టిమేట్లీ మీకు ఏంది అంటే కనుక మీ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉన్నది అన్నది మాత్రమే చెక్ చేసేదాన్ని యూజబిలిటీ టెస్టింగ్ అని చెప్పేసి అని అంటాం. అండ్ దెన్ నెక్స్ట్ డెఫినేషన్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, సురేంద్ర మనం సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటే ఏంటి, ఈ రెండిట్లకి అసలు డిఫరెన్స్ ఏంటి? సి బాటమ్ లైన్ వచ్చేసరికి ఏంటి అంటే సిస్టమ్ టెస్టింగ్ లో మన యొక్క అప్లికేషన్ ని ఒక చిన్న చిన్న పార్ట్స్ కింద మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మన lebi.com ఉన్నదండి. ఈ lebi.com లో నేను ఏం చేశాను అంటే ఫస్ట్ సైన్ అప్ చేశానండి. సో సిస్టమ్ టెస్టింగ్ లో సైన్ అప్ ఫంక్షనాలిటీకి పాజిటివ్ టెస్ట్ కేసులు, నెగిటివ్ టెస్ట్ కేసులోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ లాగిన్ ఫంక్షనాలిటీ ఇండివిజువల్లీ చేశా. నెక్స్ట్ సెర్చ్ ఫంక్షనాలిటీ ఇండివిజువల్ గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకున్నాను. అండ్ దెన్ ఫ్రీ కోర్స్ రిజిస్ట్రేషన్ కరెక్ట్ గా అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత పెయిడ్ కోర్స్ పర్చేజ్ అవుతుందా లేదా ఇండివిజువల్లీ చెక్ చేసుకున్నాను. పర్చేజ్ అయిన కోర్సు ఎబుల్ టు వాచ్ ఆర్ నాట్ అన్నది కూడా చెక్ చేసుకున్నాను నేను. ఓకే, పర్చేజ్ అయిన కోర్సు నేను అక్కడ వాచ్ చేయగలుగుతున్నానా లేదా అన్నదాన్ని కూడా నేను అక్కడ చెక్ చేసుకున్నాను నేను. ఓకే, ఇలా ఈ అప్లికేషన్ ని చిన్న 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 పీసెస్ కింద చేసుకుని ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ మీద పాజిటివ్ టెస్ట్ కేసులు, నెగిటివ్ టెస్ట్ కేసులు మనం ప్రిపేర్ చేసి అది ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా చెక్ చేసేదాన్ని సిస్టమ్ టెస్టింగ్. ఇండివిజువల్ బిట్స్ అండ్ పీసెస్ కింద చేసుకుంటా వెళ్ళాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంది మన దగ్గర. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లోకి వచ్చేసరికి దీన్ని ఇంకా మన యొక్క టెస్టింగ్ టెర్మినాలజీలో చూసుకోవాలి అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మన యొక్క సిస్టమ్ లో, మన యొక్క అప్లికేషన్ లో ఏమేమి ఇంటిగ్రేషన్స్ అయితే ఉన్నాయో ఆ ఇంటిగ్రేషన్స్ కరెక్ట్ గా అయినాయా లేదా అన్నది చెక్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఆప్షన్ ఉన్నదండి. ఈ పర్చేజ్ ఆప్షన్ కంటే ఎక్కడికో పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. పేమెంట్ గేట్వేలో మీకు పేమెంట్ అయిన తర్వాత మళ్ళా తిరిగి మన అప్లికేషన్ స్క్రీన్ కి వస్తుందా లేదా, ఇది పేమెంట్ ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ ప్రాపర్లీ అయ్యిందా లేదా, ఇలా ఒక్కొక్క అప్లికేషన్ కి డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇంటిగ్రేషన్స్ అప్రాప్రియేట్లీ అప్లికేషన్ లో పనిచేస్తున్నాయా లేదా అన్నది చెక్ చేసేదాన్ని సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. ఓకే, బానే ఉంది. మరి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, సో దట్ దాన్ని బట్టి మనకి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ మొత్తం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర మొబైల్ కాదు, నా ల్యాప్టాప్ లో, ఓకే, నా ల్యాప్టాప్ లో అమెజాన్ నుంచి ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇది నా ల్యాప్టాప్ కాదు, మేబీ నేను బయట ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ లో ఇది చేద్దాం అనుకుంటున్నాను నేను. దీనికి మీరు చేసే స్టెప్స్ ఏంటండి? ఫస్ట్ బ్రౌజర్ లాంచ్ చేసుకుని, లాంచ్ చేసిన తర్వాత అమెజాన్ URL ఓపెన్ చేసి మీ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి
మీ యొక్క డిజైర్డ్ ప్రోడక్ట్ ని సర్చ్ చేసి, సర్చ్ అయిన తర్వాత దాన్ని కార్ట్కి యాడ్ చేసి, కార్ట్కి యాడ్ చేసిన తర్వాత దాని యొక్క షిప్పింగ్ అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి దాన్ని పర్చేజ్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత మీ ఆర్డర్ హిస్టరీలో అది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, అండ్ ట్రాకింగ్ లో దాని యొక్క ట్రాకింగ్ షో అవుతుందా లేదా, కనిపిస్తుందా లేదా, అండ్ మీరు బయట పబ్లిక్ సిస్టమ్ నుంచి లాగిన్ అయ్యారు కాబట్టి ఇదంతా మీకు క్లియర్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ నుంచి లాగౌట్ అయ్యి, అది జనరల్లీ పబ్లిక్ ఇంటర్నెట్ ప్లేస్ కాబట్టి మనం కుకీస్ ని కూడా డిలీట్ చేస్తాం యూజువల్ గా. ఆ బ్రౌజర్ హిస్టరీ నుంచి మన క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ కూడా కనిపించకుండా డిలీట్ చేస్తాం, రైట్? దీన్ని నేను ఏమంటాను అంటే వన్ ఎండ్ టు ఎండ్ సినారియో అంటాను నేను. పర్చేసింగ్ ఎ ప్రోడక్ట్ ఇన్ అమెజాన్ ఒక ఎండ్ టు ఎండ్ సినారియో. ఎండ్ టు ఎండ్ అంటే మొదటి నుంచి చివరి వరకు మనకి అందులో ఏమేమి జరుగుతాయో అన్ని యాక్టివిటీస్ ని కలిపి చేసేదాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటారు. సో అప్పుడు ఈ సిస్టమ్ టెస్టింగ్ కానీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కానీ మీరు అజైల్ లో స్ప్రింట్ లెవెల్లో చేస్తే, ఈ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అన్నది మొత్తం అప్లికేషన్ అంతా డెవలప్ అయ్యి అన్ని క్లియర్ ఇంటిగ్రేషన్స్ అన్ని అయిన తర్వాత మనం ఈ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తాం. అండ్ మళ్ళా ఈ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కి వీ నీడ్ టు క్రియేట్ సెపరేట్ టెస్ట్ కేసెస్. అలా ఈ సెపరేట్ టెస్ట్ కేసెస్ అంటే ఎండ్ టు ఎండ్ కి మళ్ళీ సెపరేట్ టీమ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ని ఇలా ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ అర్థం చేసుకుని రాస్తారు. ఇప్పుడు మీకు ఈ అన్ని ఫంక్షనాలిటీస్ లోనూ కలిపి ఒక 1000 టెస్ట్ కేసెస్ వచ్చినాయి అనుకోండి. ఈ 1000 టెస్ట్ కేసెస్ మన రిగ్రెషన్ టెస్టింగ్ లో ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. మరి ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసెస్ కి ఎన్ని ఉంటాయి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మినిమం ఆఫ్ 5 నుంచి మాక్సిమం ఆఫ్ 40 to 50 టెస్ట్ కేసులు మాత్రమే రాస్తాం ఎండ్ టు ఎండ్. అది 40 to 50 అనేది చాలా ఎక్కువ మాట. ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ ఫంక్షనాలిటీని మనం చెక్ చేసేసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎండ్ టు ఎండ్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసేదాన్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసెస్ అని అంటాం అన్నమాట. ఇది Amazon.com మీద ఎగ్జాంపుల్. ఇప్పుడు మన యొక్క Lebby.com లో మన ఎండ్ టు ఎండ్ సినారియో కనుక మనం కన్సిడర్ చేస్తే, ఫస్ట్ సైన్ అప్, దాని తర్వాత లాగిన్, దాని తర్వాత సర్చ్ ఫర్ కోర్స్, యాడ్ టు కార్ట్, పర్చేజ్ ఏ కోర్స్, ఓకే, కోర్స్ ని పర్చేస్ అయ్యి, అండ్ దెన్ స్టార్ట్ లిజనింగ్ టు ద కోర్స్ ఇన్ అవర్ పోర్టల్. అంతే కదా, మన వెబ్సైట్ లో కోర్సుని చూడడం మొదలు పెట్టు. అండ్ కోర్స్ చూడడం మొదలు పెట్టిన తర్వాత దెన్ వెరిఫై ద పర్సంటేజ్ ఆఫ్ అ కంప్లీషన్ అండ్ దెన్ ఫైనలీ లాగ్అవుట్. అంటే సైన్ అప్ నుంచి లాగ్అవుట్ వరకు దిస్ ఈస్ వన్ ఎండ్ టు ఎండ్ ఫ్లో. ఇది ఒక ఎండ్ టు ఎండ్ ఫ్లో. ఇలా రకరకాల ఎండ్ టు ఎండ్ ఫ్లోస్ ని మనం డిఫైన్ చేసి మన యొక్క టెస్టింగ్ యాక్టివిటీని కండక్ట్ చేస్తే దెన్ వి ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అండి. పర్ఫెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ దాని తర్వాత పోర్ట్ టెస్టింగ్. ఈ పోర్ట్ టెస్టింగ్ అన్న యొక్క కాన్సెప్ట్ ఏంది అంటే కనుక, వన్ విల్ చెక్ whether the application is comfortable or not after deploying it to the original client environment. అంటే ఈ పోర్ట్ టెస్టింగ్ ఏంది అంటే, మన లోకల్ సిస్టమ్ లో ఎంతవరకు మన సర్వర్స్ మీద అక్కడ ఇక్కడ కోడ్లు మెయింటైన్ చేసుకున్నాం, వీటిలన్నిటిని తీసేసి క్లయింట్ సిస్టమ్ మీదకి మనం ఆ పర్టికులర్ కోడ్ ని హోస్ట్ చేసిన తర్వాత అక్కడ అప్లికేషన్ ప్రాపర్లీ పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకునే దాన్ని మనం పోర్ట్ టెస్టింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే. అండ్ దెన్ రిలయబిలిటీ టెస్టింగ్ ఆర్ ఎ సోక్ టెస్టింగ్. ఓకే, సింపుల్ లాజిక్ అండి. ఈ రిలయబిలిటీ టెస్టింగ్ ని మన ఎగ్జాంపుల్స్ ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీ దగ్గరికి పని చేయడానికి ఒక సర్వెంట్ వచ్చాడు అనుకోండి, ఆ పర్సన్ రిలయబుల్ లా కాదా అన్నది మనం ఒక చిన్న చిన్న చెక్స్ పెడతాం. అంటే అతను ముందర డబ్బులు మనం పెట్టేసి పక్కకి వెళ్తే అతను తీసుకుంటున్నాడా లేదా, డబ్బులు అక్కడే ఉంటున్నాయా లేదా, ఆ డబ్బులు అక్కడ ఉంటే హీస్ రిలయబుల్ క్యాండిడేట్. ఆ డబ్బులు తీసేసి తను దాచేసుకున్నాడు అంటే కనుక అతను కన్నింగ్ నేచర్, మనం దాన్ని ప్రిఫర్ చేయం. సో రిలయబిలిటీ అన్నది కొంత చెక్ ని బట్టి చేస్తాం అన్నమాట. అంటే మనం కొంత ఎడిషనల్ చెక్స్ పెట్టుకుంటాం. అట్లాగే ఒక అప్లికేషన్ మీద కూడా మనం రిలయబిలిటీ ఎట్లా చెక్ చేస్తాము అంటే, కంటిన్యూస్ గా
ఒక అప్లికేషన్ మీద ఒక లోడ్, ఒక 100 మంది యూజర్లు కంటిన్యూస్లీ అప్లికేషన్ యాక్సెస్ చేస్తే ఎలా పనిచేస్తుంది అని చెక్ చేసుకునే దాన్ని అప్లికేషన్ స్టేబుల్ గా ఉందా లేదా, అంతమంది యాక్సెస్ చేస్తున్నప్పుడు మన అప్లికేషన్ అందరికీ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ చెక్ ని మనం ఏమంటాము అంటే కనుక రిలయబిలిటీ చెక్ అంటాం అన్నమాట. ఇది పర్ఫెక్ట్లీ రిలయబుల్ కాదా అన్నది చెక్ చేసుకుంటాం మనం. దీన్నే సోక్. ఇవన్నీ కూడా మీకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లోకి వెళ్తుంది. ఇది మన ఫంక్షనల్ టెస్టింగ్ లోకి కౌంట్ కాదు. బట్ జనరల్లీ కొంతమంది ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ డెఫినేషన్ లో కూడా అడిగేస్తారు. అందుకని మనం ఇక్కడ ఉన్న డెఫినేషన్స్ చూస్తున్నాం. అండ్ మ్యూచుయేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. ఇట్ ఈస్ a type of testing in which one will perform testing by doing some changes. For example, usually developer will be doing many changes to the program and check its performance. So ఇది జనరల్లీ ఏంటి అంటే డెవలపర్ తన కోడ్ లో చాలా రకాల మోడిఫికేషన్స్ చేసి ఆ కోడ్ అప్రాప్రియేట్లీ పనిచేస్తుందా లేదా, అండ్ ఆ కోడ్ ని మనం చెక్ చేస్తే అప్రాప్రియేట్ డిఫెక్ట్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నామా లేదా, ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ వచ్చేసరికి మ్యూచుయేషన్ టెస్టింగ్ అండి. అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే మన యొక్క అప్లికేషన్ మీద వేరియస్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ప్రాపర్లీ ఇంప్లిమెంట్ అయ్యి ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తాము. అండ్ లిటరల్లీ మనకి ఈ సెక్యూరిటీ టెస్టింగ్ కి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కోప్ అండి. బట్ జనరల్ గా ఒక బండ గుర్తేంది అంటేనండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ జీమెయిల్ లాగిన్ అయిపోయిన తర్వాత ఆర్ఎల్స్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్, మీ ఏదో ఒక బ్యాంక్ లోకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత పైన ఒక యుఆర్ఎల్ వస్తుంది. ఫర్ సపోజ్ మీరు క్రోమ్ బ్రౌజర్ లో ఐసిఐసిఐ బ్యాంక్ లోకి లాగిన్ అయితే మీకు ఒక యుఆర్ఎల్ వచ్చిందండి. ఆ యుఆర్ఎల్ ని యూజ్ చేసి డైరెక్ట్ యుఆర్ఎల్ ని కాపీ చేసి మనం వేరే బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే ఆ పేజ్కి వెళ్తుందా లేదా అన్నది చెక్ చేస్తాం. యూజువల్లీ వేరే బ్రౌజర్ లోకి ఆ పేజ్కి వెళ్ళిందంటే అది సెక్యూరే కాదు కదా, ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నదే మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. అవే డైరెక్ట్ యుఆర్ఎల్ టెస్టింగ్ అవుతుంది. ఓకే, ఇలా మన యొక్క సెక్యూరిటీ టెస్టింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మనం అంత సెక్యూరిటీ లెవెల్ టెస్టింగ్ ఇన్ డెప్త్ మనం ఎప్పుడు టచ్ చేయము. సో వీ కెన్ ఇగ్నోర్ దీస్ సెక్యూరిటీ లెవెల్ టెస్టింగ్ అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ad hoc testing. One will perform an application in his own style after understanding the requirements clearly on an ad hoc manner. అంటే ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్ గా అర్థమైపోయినాయి, నాకు మొత్తం ప్రాజెక్ట్ ఏముంది, ఏం డెవలప్ చేసామో, ఎలా ఉన్నాయి అన్ని తెలుసు. అప్పుడు నేను పర్టికులర్లీ మళ్ళీ అప్లికేషన్ ని స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ లో నేను వెళ్ళకర్లా, నాకు నచ్చిన వేలో, నాకు అర్థమైన వేలో నేను దాన్ని కనుక చెక్ చేసుకుంటే దాన్ని మనం ad hoc టెస్టింగ్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్కేలబిలిటీ అండ్ దెన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, వాల్యూమ్ టెస్టింగ్ ఇవన్నీ మనకి అవసరం లేదండి. మీరు జస్ట్ ఈ యొక్క డెఫినేషన్స్ చూసుకోండి, విచ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ మాట. ఈ డెఫినేషన్స్ వరకు చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అలా ఇవి డెఫినేషన్స్ అడగరు, ఎందుకంటే కంప్లీట్లీ మనం ఉండేది ఫంక్షనల్ టెస్టింగ్. ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇవన్నీ కూడా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, వాటితో మనకి పెద్ద టచ్ ఎక్కర్లేదు కాబట్టి ఆ డెఫినేషన్స్ తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకుంటే జస్ట్ యాడ్ ఆన్. కాబట్టి ఈ డాక్యుమెంట్ నేను ఎట్లానో షేర్ చేస్తాను కాబట్టి జస్ట్ ఒకసారి ఆ డెఫినేషన్స్ అన్ని చూడండి. ఇవి వేరియస్ డెఫినేషన్స్ ఇన్ టెస్టింగ్. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే జనరిక్ గా ఎలా ఉంటుంది అంటే, రీటెస్టింగ్ అంటే ఏంటో చెప్పు, రీటెస్టింగ్ కి రిగ్రెషన్ టెస్టింగ్ కి డిఫరెన్సెస్ చెప్పు, సిస్టమ్ టెస్టింగ్ కి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కి చెప్పు. మధ్యలో ఇంటిగ్రేషన్ వచ్చింది అంటే కనుక పర్చేజ్ కి పేమెంట్ గేట్వేతో ఇంటిగ్రేట్ అవుతుందా లేదా చెక్ చేయి. అండ్ ఇక్కడ ఇంకొక ట్రిక్కీ పార్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అవ్వకుండా, పేమెంట్ ఇంటిగ్రేషన్ అవ్వకుండా మేము అది ఎలా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి అంటే ఎలా ఉంటది అంటే, డెవలపర్లు మీరు ప్లేస్ ఆర్డర్ అని కొట్టారు అనుకోండి, అక్కడ డమ్మీ ఫంక్షనాలిటీలో పేమెంట్ కి తీసుకెళ్లరు, యువర్ ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. పేమెంట్ ఇంటిగ్రేషన్ అయితే కనుక పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. పేమెంట్ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత చెక్ చేసే టెస్టింగ్ ని సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు.
ప్లేస్ ఆర్డర్ అన్న బటన్ కొట్టిన తర్వాత కన్ఫర్మేషన్ కి వెళ్తుందా లేదా, నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తుందా లేదా, ఈ ప్రాపర్ ఫంక్షనాలిటీ ఉన్నదా లేదా అన్నది చూసుకునే దాన్ని మనకి సిస్టమ్ టెస్టింగ్ అంటారు. సో డెఫినేషన్స్ లో సిస్టమ్ కి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కి డెఫినేషన్స్ అడుగుతారు. అండ్ దెన్ రీటెస్టింగ్ కి, రిగ్రెషన్ టెస్టింగ్ కి డిఫరెన్సెస్ అడుగుతారు. సిస్టమ్ టెస్టింగ్ కి, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కి డిఫరెన్సెస్ అడుగుతారు. సిస్టమ్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. ఆల్ఫా టెస్టింగ్ కి, బీటా టెస్టింగ్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అని కూడా మనల్ని అడుగుతారండి. ఓకే, సో ఇవి వేరియస్ టెస్టింగ్ డెఫినేషన్స్. స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి, అడ్హాక్ టెస్టింగ్ అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ అన్ని మనల్ని అడుగుతారండి. సో మాన్యువల్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ అడుగుతారు. ఈ కాకుండా నెక్స్ట్ ఏం అడుగుతారు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో అన్నది మనం నెక్స్ట్ సెషన్ లో ఎట్లానో డిస్కస్ చేస్తాం. బట్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ మనం చూసుకున్నాం కాబట్టి వీటి మీద మేజర్లీ అడుగుతారు అన్నమాట మనకి క్వశ్చన్స్. ఓకే, సో నేను ఇక్కడితో ఈ సెషన్ ఆపుతున్నాను నేను. సో మీరు ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి క్వశ్చన్స్ ఏమున్నా సరే అడిగితే కనుక